అందరికీ నమస్కారం అండి. ఈరోజు 'అమ్మోరు' సినిమా గురించి చెప్పుకుందాం. ఇది 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించినటువంటి తెలుగు పౌరాణిక ఫ్యాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు. మరియు అప్పటికే గ్లామరస్ నటిగా పేరు తెచ్చుకున్నటువంటి రమ్యకృష్ణ ఈ సినిమాలో అమ్మోరు అనే టైటిల్ రోల్లో నటించారు. సౌందర్య ఆమె భక్తురాలు భవానీగా నటించారు. ఇక ఇతర నటులు సురేషు, రామిరెడ్డి, బేబీ సునైన మరియు వడివక్కరసి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ను స్వరపరిచింది శ్రీ. మరియు సినిమాటోగ్రఫీని విజయ్ సి కుమార్ నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో చిత్రీకరణ ప్రారంభించారు. అమ్మోరు చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ తరువాత వారికి మార్గదర్శకం అయినాయి. విడుదలైన తర్వాత తెలుగు సినిమాలో ఒక కొత్త బెంచ్ మార్క్ను నెలకొల్పింది. ఇది నవంబర్ 23, 1995లో విడుదలైనప్పుడు వాణిజ్యపరంగా చాలా విజయవంతమైంది. దాని ప్రధాన నటీమణులైనటువంటి రమ్యకృష్ణ, సౌందర్య, ఇక రామిరెడ్డి మిగిలిన వారి నటనకు విమర్శకులు ఫిదా అయిపోయినారు. వాళ్ళందరినీ ప్రశంసించారు. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైల్ రాయిలాగా నిలిచింది. ఫ్యాంటసీ చిత్రాల ప్రముఖ దర్శకుడిగా కోడి రామకృష్ణ ఎదుగుదలకు దోహదపడింది. ఇక అక్కడి నుంచి పౌరాణిక ఫ్యాంటసీ చిత్రాల ధోరణికి ఈ చిత్రం నాంది పలికింది. మరి 2 నంది అవార్డులను సైతం ఈ చిత్రం గెలుచుకుంది. మరి ఈ చిత్రంలో భవానీ పాత్ర పోషించినటువంటి నటి సౌందర్యకు నటి సరిత డబ్బింగ్ చెప్పారు. ఇదొక విశేషం. ఏమైనప్పటికీ ఈ అమ్మోరు అనేది తెలుగు చలనచిత్రాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనికి కారణం దర్శకుడు కోడి రామకృష్ణ మరియు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, రమ్యకృష్ణ, సౌందర్య మొదలైన వారు.